మిత్రులారా అందరికీ నమస్తే. మీకు కనిపిస్తుందా? ఇక్కడ సర్‌కు సంబంధించినటువంటి సర్వే గణన కోసం సమాచారం. భారతదేశంలో 2/12/2004 తర్వాత జన్మించిన వాళ్ళకి అదేవిధంగా పత్రాల సూచిక నమోదైనటువంటి తండ్రి మరియు తల్లి సమాచారం వాళ్ళకి సంబంధించింది. అదేవిధంగా ఇవన్నీ ఇది ఉన్నది. ఇంకా ఫామ్ అయితే నాదే చూపిస్తున్నాను. సో ఇట్లున్నది. ఇందులో ఇట్లా ఉన్న దాంట్లో ఇది పూర్తి చేయాలి, ఇటు పక్కది అవసరం లేదు. ఇది పూర్తి చేయాలి కానీ ఇది అవసరం లేదు. ఇక్కడ పేర్లు ఉన్నాయి, దీనికి సంబంధించి ఇటు పూర్తి చేయకుండా ఇటువైపు పూర్తి చేయాలి. సో దీనికి సంబంధించింది ఇది. సో దాని తర్వాత ఫారం వెనక ఇప్పుడు చెప్పినటువంటి అవి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మీకు సరిగ్గా కనిపిస్తున్నాయో లేవో కాబట్టి. మీకు ప్రతి ఒక్కరికి ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంబంధించి జరుగుతూ ఉంది, ఎస్ఐఆర్ సార్. సో గణన ఫారంకి సంబంధించి సమాచార పత్రం ఏమున్నదనే దానికి వచ్చినప్పుడు ఈ ఫారంలు అందించడానికి ఓటర్లు వాళ్ళ పేర్లు, బంధువుల పేర్లని ఎస్ఐఆర్ ఓటర్ జాబితాలో ఇక్కడ ఒక ఇది ఇచ్చాడు. హెచ్టిటి వెబ్సైట్ అంటుంది. హెచ్టిటిపిఎస్ అంటే 2 డాట్స్ ఉన్నాయి. దానిపై ఇక్కడ ఒక డాట్, ఇక్కడ పైన కింద 2 డాట్స్ ఉన్నాయి. దానిపైన 2 బార్లు ఉన్నాయి. ఓటర్స్ VOTERS ఓటర్స్.ECI ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ECI.gov.in నేను మళ్ళీ చెప్తాను, అక్షరాలు మాత్రమే. HTTPS 2 డాట్లు, దాని తర్వాత 2 బార్లు VOTERS ఓటర్స్.ECI.gov.in తర్వాత బార్ ఉంది. తనిఖీ చేసుకోవచ్చు. దానికి సంబంధించి సహాయం కోసం ఓటర్ల సంబంధిత BLO బ్లాక్ లెవెల్ బూత్ లెవెల్ ఆఫీసర్ని అడగాలి. ఆ ఫారాన్ని తీసుకొని ఎస్ఐఆర్ జాబితాకి సంబంధించిన వివరాలను అందుబాటులో లేనట్టయితే, డేటాబేస్డ్ సరిపోలినట్టయితే ERO నోటీసు ఇష్యూ చేస్తారు. నోటీస్ అందిన తర్వాత ఓటర్ కింది తరహా. సో జనరల్గా తెలంగాణలో అంత ఉండకపోవచ్చు, ఆదిలాబాద్ కేంద్రంగా అయితే చెప్పలేము. సో ఇది పరిస్థితి. సో భారతదేశంలో 1/7/1987 ముందు జన్మించినట్టయితే పుట్టిన తేదీ మరియు పుట్టిన స్థలాన్ని ధృవీకరిస్తూ తన కోసం క్రింద ఇవ్వబడిన జాబితాను ఏదైనా సమర్పించాలనేది దాని సారాంశంగా ఉన్నది. నేను అది ఏందో కూడా చెప్తాను. ఇక రెండో కాలానికి వచ్చినప్పుడు 1/7/1987 నుండి 2/12/2004 మధ్య జన్మించినట్లయితే పుట్టిన తేదీ మరియు పుట్టిన స్థలాన్ని ధృవీకరిస్తూ అది బర్త్ సర్టిఫికేట్ కావచ్చు. ఇక పుట్టిన తేదీ ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు. జన్మస్థలాన్ని ధృవీకరిస్తూ తండ్రి లేదా తల్లికి క్రింద ఇవ్వబడిన జాబితా ఏదైనా పత్రాన్ని ఇవ్వాలి. అది ఏంటంటే భారతదేశంలో 2/12/2004 తర్వాత జన్మించినట్టయితే పుట్టిన తేదీ లేదా పుట్టిన స్థలాన్ని ధృవీకరిస్తూ సమాచారం కోసం ఇవ్వబడిన జాబితా నుండి ఏ పత్రాలైనా, ఆ పత్రాలన్నీ నేను చివరిలో చెప్తాను. తండ్రి సమాచారం కోసం పుట్టిన తేదీ, పుట్టిన స్థలం, అది తండ్రికి సంబంధించినటువంటి ఆధార్ కార్డా, రేషన్ కార్డా, క్యాస్ట్ సర్టిఫికేటా, డ్రైవింగ్ లైసెన్సా, పవన్ కార్డా, అవన్నీ. తల్లి సమాచారానికి సంబంధించి కూడా ఇవన్నీ వర్తిస్తాయి. తల్లిదండ్రులు ఎవరైనా భారతీయులు కానట్లయితే వీరు జన్మించిన సమయంలో వారు చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్, వీసా కాపీని అందించాలి. భారతదేశంలో విదేశాల్లో జన్మించిన వాళ్ళకి సంబంధించేది. భారతదేశం వెలుపల జన్మించినట్టయితే విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు మిషన్ జారీ చేసినటువంటి, ఇప్పటికే చెప్పామది, ఏం చెప్పామది మనం, పాస్పోర్ట్ యాక్ట్ ఏదో ఉన్నది కదా మనం ఇప్పుడు చెప్పిన దాంట్లో, సిటిజన్షిప్ యాక్ట్ ఏదైతే ఉందో 1955 పౌరసత్వ చట్టం ప్రకారం మిగతా ఫాలో అవుతాయి. 2019 డిసెంబర్ 20 నుంచి దీనికి సంబంధించినటువంటి కేంద్రం కొన్ని గైడ్లైన్స్ జారీ చేసింది, దానికి సంబంధించింది. సో దాంతో పాటుగా పత్రాలు సూచి జాబితా సంబంధించి సమగ్రమైనది కాదు. తల్లిదండ్రి మరియు తల్లి సమాచారం కోసం పైన పేర్కొన్నా, అంటే నేను ఆ కాపీలు మేము చివరిలో చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగంలో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగి పింఛన్దారి జారీ చేసిన గుర్తింపు కార్డు, పెన్షన్ల చెల్లింపుతో, అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి కార్డులు, ఆధారు, ఓటర్ కార్డు అనేది నీడ్ కాదు, కానీ అది ప్రభుత్వ పథకాలు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు అవి ప్రభుత్వ సంక్షేమ పథకాలకే తప్పితే అది వన్ ఆఫ్ ద ప్రూఫ్గా మాత్రమే పనికి వస్తుంది. అది లేని వాళ్ళు ఇతర ప్రూఫ్స్ కూడా చూపించవచ్చు. 1/7/1987 ముందు ప్రభుత్వం, స్థానిక అధికార యంత్రాంగం, బ్యాంకులు, పోస్ట్ ఆఫీసు, LIC, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా జారీ చేయబడినటువంటి ID కార్డులు, ధృవీకరణ పత్రాలు, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయొచ్చు అనేది. సమర్థ అధికార యంత్రాంగం ద్వారా జారీ చేయబడిన జన ధృవీకరణ పత్రం కానీ, పాస్పోర్ట్ కానీ ఇవన్నీ సమర్పించాల్సిన వాటిల్లో గుర్తింపు పొందిన కార్డులు, విశ్వవిద్యాలయాలు జారీ చేయబడినటువంటి మెట్రికులేషన్, 10th, ఇంటర్, డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్లు, అటవీ హక్కుల ధృవీకరణ పత్రానికి సంబంధించి కానీ, అంటే అది కూడా గవర్నమెంట్ ఇష్యూ చేసేదే డీటెయిల్స్. సమర్థ అధికార యంత్రాంగం ద్వారా జారీ చేయబడినటువంటి OBC అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, OC BC SC STకి సంబంధించి జాతీయ పౌర పట్టిక ఎక్కడైతే ఉందో అక్కడ, అదేవిధంగా ఏదైనా చట్టబద్ధమైన పరిపాలనా నిబంధనల ప్రకారం అధికారులు జారీ చేసేటువంటి అది లేబర్ కార్డు లాంటి
ప్రభుత్వం ద్వారా జారీ చేయబడిన భూమి, ఇంటి పత్రం కేటాయింపులు, అది. సో ఆధార్ కోసం 9/9/2005 తేదీన లేఖ నెంబర్ 23/2025 ERS బై VOL.2 ద్వారా జారీ చేయబడిన కమిషన్ ఆదేశాల మేరకు ఇది పరిస్థితి. ఈ విధంగా దీనికి సంబంధించింది ఉన్నది. సో ఇప్పుడు దానికి సంబంధించింది నేను మీకు చూపించాను. ఇప్పటికే చూపించాను కదా, నాదే చూపిస్తున్నాను. సో ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. సో దానికి సంబంధించి ఒక పేపర్ కూడా ఇస్తున్నారు వాళ్ళు ప్రభుత్వం నుంచి, అది తీసి ఏందనేది. సో మీ ఓటు, దీనికి సంబంధించిన బ్రీఫ్గా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. దీన్ని బ్యాక్ టు బ్యాక్. సో ఈ ఫామ్ కూడా ఇస్తున్నారు, ఎట్లా పూర్తి చేయాలని. నాకు తెలిసి అంగన్వాడీ టీచర్లే వాళ్ళని బ్లాక్ లెవెల్ ఆఫీసర్స్గా, బూత్ లెవెల్ ఆఫీసర్స్గా పెడుతున్నారు. మీ ఓటు మీ హక్కు. గణనపానం ఎలా పూర్తి చేయాలనే దానికి వచ్చినప్పుడు ఓటర్ పేరు, గుర్తింపు కార్డు, అడ్రస్సు, ఆ క్రమ సంఖ్య అంటే ఓటర్ లిస్టులో ఆయన పేరు, ఆ భాగం సంఖ్య ఏ భాగంలో ఉంది, శాసనసభ నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం అనేది, ఇటు పక్క పాస్పోర్ట్ ఫోటో అంటించాలి. ఇది చెప్పేసాను నేను. ఇప్పుడు ఇది చెప్తాను. సో ఇక్కడ మనం చెప్పాము 1/1/2002 నాటికి మీకు ఓటు ఉన్నట్లయితే ఇది ఒకటి పూర్తి చేయాల్సి వస్తుంది. రెండు ఒక తిరిగిన ఒకటి పూర్తి చేయాల్సి వస్తుంది. రెండిట్లో ఒకటి పూర్తి చేయాల్సి వస్తుంది. రెండు ఒకటే, ఇది పూర్తి చేయాల్సి వస్తుంది. అది అధికారులు ఏదో చూసుకుంటారనుకుంటాను. సో 1వ బాక్స్లో 2002 నాటికి మీరు ఓటర్ అయినట్టయితే ఇది ఒకటి అడుగుతూ ఉన్నాడు ప్రధానంగా. 2000 నాడు అంటే మీరు మీ ఓటర్ గుర్తింపు కార్డు, బంధువు పేరు, వారితో మీకు ఉన్నటువంటి బంధుత్వం, జిల్లా, రాష్ట్రం, శాసనసభ నియోజకవర్గం, ఆ జాబితాలో మీ క్రమ సంఖ్య, పోలింగ్ బూత్ నెంబరు, పోలింగ్ స్టేషన్ డీటెయిల్స్ రాయమంటున్నారు. 2వ బాక్సులకు సంబంధించి అయితే 2002 నాటి మీరు ఓటర్గా నమోదు కానట్లయితే తండ్రి, తల్లి, తాతయ్య, నాయనమ్మలతో ఎవరో ఒకరికి వివరాలు 2002 ఓటర్ల జాబితా వివరాలు ఆధారంగా అది పెట్టమని అంటున్నాడు. సో నాకు తెలిసి ఇంత స్ట్రిక్ట్ అవసరం లేదు. మీకు డౌట్ ఉన్న సాట తీసుకోండి. BLOలు పెడతారేమన్నా డౌట్ ఉన్న వాళ్ళని. మీ దేశం మూల కోసం మేము దక్షిణ భారతదేశానికి కోరుతా ఉన్నాం. మీరు మా రిజర్వేషన్ చేయకపోతే మళ్ళీ సార్ పేరుతో మాకు అదనం పెడతారండి. సో మీ దేశం మూల అవసరం. మా వాళ్ళు కొద్దిగా అటు ఇటుగా ఆ జిల్లాకు ఉండే ఉండొచ్చు, కానీ మొత్తం ఇది. సో దీని తర్వాత 3వ భాగానికి వచ్చినప్పుడు ఇక్కడ మనకి 3వ భాగం కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్తాను. ఇది 3వ భాగం. ప్రస్తుత పూర్తి వివరాలు: పుట్టిన తేదీ, ఆధారు ఉంటే పెట్టండి, మొబైల్ నెంబర్ అంటే సెల్ నెంబరు, తండ్రి లేదా తండ్రి లేనప్పుడు సంరక్షకుడి పేరు, తండ్రి సంరక్షకుడి ఫోటో, గుర్తింపు కార్డు నెంబరు, తల్లి పేరు, తల్లి ఓటర్ కార్డు ఉంటే తల్లి, భార్య, పెళ్ళైన వాళ్ళు అయితే భార్య, వాటికి సంబంధించింది పెట్టమని అంటున్నారు. ఇది 2002కు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి. రెండింటికి సంబంధించి దానికి సంబంధించి కూడా చెప్తాను. సో 2002 ఓటర్ వివరాలకు సంబంధించి voter.eci.gov.in వెబ్సైట్ లేదా ECI నెట్ మొబైల్ యాప్లో చూడవచ్చు. ECI నెట్ మొబైల్ యాప్ అదొకటి, వాట్సాప్ దీనిలాగా అదొక యాప్ ఉన్నది, దాన్ని కూడా వెళ్ళి చూడవచ్చు అనేది. వెబ్సైట్ వివరాలు లభించకపోతే గణన ఫారం 2వ భాగంలోనే 1వ మరియు 2వ బాక్స్లో ఖాళీలకు వదిలేసి 3వ భాగంలోని వివరాలను నింపి తేదీతో కూడిన సంతకం చేసి BLOకి అంటే అంగన్వాడీ టీచర్స్ వాళ్ళ ఆశా వర్కర్లు వాళ్ళకి ఇస్తున్నారు. లోకల్ ఆఫీసర్కి ఇవ్వమని చెప్తా ఉన్నారు. 1/7/1987 తేదీ నాటికి ముందు పుట్టిన వాళ్ళు అయితే సొంత సర్టిఫికెట్ ఇస్తే సరిపోద్ది. ఇక 1/7/1987 తర్వాత నుండి 2/2/2004 పుట్టిన మధ్యలో పుట్టిన వాళ్ళైతే వాళ్ళ సర్టిఫికేట్తో పాటు తల్లి లేదా తండ్రికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాలనేది. 3ది 2/12/2004 తర్వాత పుట్టిన వాళ్ళు అయితే యంగ్ ఓటర్స్ అయితే వాళ్ళు సొంత సర్టిఫికేట్తో పాటుగా తల్లిదండ్రులు ఇద్దరు సర్టిఫికేట్లు తప్పనిసరిగా ఇవ్వాలనేది కండిషన్ పెడతా ఉన్నాడు. సో ఇది ఇక ఓటర్ అందించవలసిన ఆధారాల సహాయక పత్రాలకు సంబంధించినప్పుడు ఇప్పటికే మనం చెప్పాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, PSU పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులు, పెన్షనర్లు జారీ చేయబడినట్టు ఏదైనా గుర్తింపు కార్డు, పెన్షన్ కార్డు అవి సబ్మిట్ చేయొచ్చు. 2వది 1/7/1987 నాటికి ముందు ప్రభుత్వం, స్థానిక అధికారులు, బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, LIC, PSUల ద్వారా భారతదేశంలో జారీ చేసినటువంటి ఏదైనా గుర్తింపు కార్డులు కానీ, 3వది బర్త్ సర్టిఫికేట్ కానీ, అంటే పుట్టిన జనన ధృవీకరణ పత్రం కానీ, 4వది పాస్పోర్ట్, వీసా పాస్పోర్ట్కి సంబంధించింది, అందులో డీటెయిల్స్ వస్తాయి. 5వది గుర్తింపు పొందిన బోర్డులు, విశ్వవిద్యాలయాలు, అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించిన సర్టిఫికేట్లు ఉంటాయి, అవి పెట్టమని. దాని తర్వాత శాశ్వత నివాస ధృవీకరణ పత్రానికి సంబంధించింది ఏమైనా ఉంటే సర్టిఫికేట్ అది పెట్టమని. 7వది అటవీ హక్కుల చట్టానికి సంబంధించి కానీ. 8వది SC ST OBCలకు సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టమని అంటున్నాడు. 9వది ఇట్లలో ఏదన్నా ఒకటి, 11 ఇట్లలో. 9వది నేషనల్ రిజిస్టర్ ఆఫీసర్ సిటిజన్షిప్ NRCకి ఎక్కడ ఏదైనా అందుబాటులో ఉంటే అది పెట్టమని అంటున్నాడు. 10వది రాష్ట్ర స్థానిక అధికారులు తయారు చేసినటువంటి కుటుంబ రిజిస్టర్కి సంబంధించి అది పెట్టమంటున్నాడు.
11ది ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా భూమి ఇంటి కేటాయింపు, ఇల్లు పట్టా ఇచ్చినా, భూమి పట్టా ఇచ్చినా అది పెట్టమంటున్నాడు. ఇది సరుకు సంబంధించినటువంటి డీటెయిల్స్, మరిన్ని డీటెయిల్స్ అప్డేట్స్. ఇది బేసిక్ చెప్తున్నాను. నాది సంబంధించింది కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. వాళ్ళు మళ్ళీ మరిన్ని కేసులు చెప్తున్నారు, కేస్ స్టడీస్. కొంతమంది అధికారులను కూడా మాట్లాడమని అడిగా. వాళ్ళు నెల రోజులు ఇది ఉన్నది కాబట్టి దానికి పెంచాలి. నెల రోజులు ఇది అయిద్దా, వలస పోయిన వాళ్ళ సంగతి ఏంది, తాళాలు వేసుకున్న సంగతి ఏంది. నాకు తెలిసి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి సంబంధించి ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, బ్లాక్ లెవెల్ ఆఫీసర్ ఎలిగేషన్స్ పెట్టకుండా ఉంటేనే బెస్ట్. మీకు ఏమైనా సస్పెక్టెడ్ ఉంటే ఒకటి గ్రామాలలో అయితే ఆ ప్రాబ్లం ఉండదు. ఎక్కడైనా ఉంటే మీరు అవి ఎలిగేషన్స్ పెట్టి దాన్ని కన్సర్న్ పత్రాలు ఇచ్చేయండి. కానీ సామాన్య ప్రజలు, అసంఘటిత రంగంలో పనిచేసేవాళ్ళు మీరు అడిగేవన్నీ తీసుకురావడానికి ఆస్కారం లేదు కాబట్టి లిబరల్గానే చేసుకుంటూ పోతే బాగుంటుంది. మీకు సస్పెక్ట్ వచ్చిన చాట, వాళ్ళు ఇక్కడ కానోళ్ళు అన్న చాట వాళ్ళు మరిన్ని వివరాలు అడగండి. కానీ ఈ దేశంలో పుట్టి పెరిగి నాలాంటి వాడు ఉన్నాడు, ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగాం, ఇక్కడే ఎడ్యుకేషను, ఎల్కేజీ నుంచి ఇక్కడనే ఎడ్యుకేషన్ నడిచింది, హైయర్ ఎడ్యుకేషన్ దాకా. దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు ఉంటాయి. సో అట్లా కాకుండా మీరు నాలాంటి వాళ్ళందరికీ మీరు ఫ్రీగానే మళ్ళీ రెండోసారి రాకుండా చేయొచ్చు. ప్రభుత్వానికి సంబంధించి రిక్వెస్ట్. ఏమైనా మీకు సస్పెక్టెడ్ కేసులు ఏమైనా ఉంటాయి, దేశంలో కాలేదు, ఎక్కడి నుంచి వలస వచ్చారన్నప్పుడు మరిన్ని వివరాలు అడగటంలో తప్పేం లేదు. అవి తెప్పించుకొని వాళ్ళు లేకపోతే నెట్ నుంచి తీసుకుని చేసే ప్రయత్నం చేస్తారు. పెద్దలారా, మిత్రులారా, మనం చెప్పేది ఒకటే, ఆధార్ కార్డుకి లింకప్ చేయమంటున్నాం. దొంగ ఓట్లు ఈ సరిపేరుతో పోతేనే భావిద్దాం, స్వాగతిద్దాం. కానీ ఉన్న ఓట్లు బాగూడదు. బెంగాల్లో అదే జరిగింది కదా, 91 లక్షలు పోతే అందులో 5 నుంచి 10 లక్షల మంది ఉన్న ఓటర్లే కూడా పోయినాయి. సో ఈ పరిస్థితులు ఉన్నాయి. అందులో వాళ్ళు చేసినటువంటి వాటిలలో 40 సంవత్సరాల లోపు తేడా ఉంటే తండ్రికి కొడుక్కి అవి తీసేశారు. ఏజ్ గ్యాప్కి సంబంధించి 30 సంవత్సరాల ఏజ్ గ్యాప్ తేడా ఉంటే 30 సంవత్సరాల లోపు తల్లికి కూతురికి, 30 సంవత్సరాలు తల్లికి కొడుక్కి 30 సంవత్సరాల ఏజ్ గ్యాప్ని తీసేశారు. ఒకే పేరు 2 సార్లు వచ్చినట్టుని తీసేశారు. సో ఉంటాయి, రకరకాల పరిస్థితులు ఉన్నాయి. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేస్తున్నట్టుగా వినికిడి. సరే, బిఎల్ఓలు ఏం చేస్తారో చూద్దాం ఈ ప్రయోగాలు. మా బీసీల రిజర్వేషన్ అన్నప్పుడు మాత్రం వీళ్ళు ఇలాంటివి పెట్టుకొస్తుంటారు. సకల కుల జనగణన అన్నప్పుడు సరి పెట్టారు వీళ్ళు. మండల కమిషన్ అన్నప్పుడేమో రామ జన్మభూమి పెట్టారు. మేము బీసీ కుల జనగణన అన్నప్పుడు మాత్రం ఇది పెడతా ఉన్నారు సరి పేరుతోని. మేము క్యాస్ట్ అన్న ప్రతిసారి వాళ్ళు మతాన్ని తీసుకొచ్చి బీజేపీ వాళ్ళు చేస్తున్న పరిస్థితి. మీ దగ్గర లెక్కలన్నీ ఉంటాయి, వాళ్ళని మీ స్పెషల్గా మీ డౌట్ వచ్చిన వాళ్ళు ఎంక్వైరీ చేయటం ఎరిగిన ఆ పేరుతోని. మాకు ఏదైనా నోటి కాడికి ఒక ముద్ద బోబెట్టే కాడికి వచ్చినప్పుడు, బీసీ రిజర్వేషన్ దేశవ్యాప్తంగా సకల కులం చేసి బీసీలకి ఒక ముద్ద బోబెట్టే కాడికి వచ్చినప్పుడు సర్వ వచ్చింది. మండల కమిషన్ సిఫార్సులు అమలు చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం కమండల యాత్ర పెట్టారు రామ జన్మభూమి పేరుతోనే. సో మాకు బీజేపీ డిఎన్ఏలోనే, బీజేపీ రక్తంలోనే బీసీల వ్యతిరేకత ఉందనేది మాకు తెలుసులే. కానీ ఈ దేశం మాది, ఈ దేశం మూలవాసులం మేము. మీరు అట్లే ఉంటే దక్షిణ భారతదేశం మేము సపరేట్గా ద్రవిడ దేశంగా, ద్రవిడిస్తానుగా విడిపోతాం. సో ఇది సార్ అనేది ఓటు ఇవ్వకపోతే ఇవ్వకండి, వేయం. ఏంది ఏదైనా కులమా? ఆధార్ కార్డా, రేషన్ కార్డు? ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేకపోతే ఎవరన్నా ఓటుకు నోటు తీసుకుంటుంటారు, వాళ్ళు ఖచ్చితంగా ఓటు ఉండాలండి. మేమైతే మేము పెట్టాల్సింది మేము పెడతాము. ఓటు తీసేస్తే పోని బొచ్చులోది ఆతుముక్కతో సమానం, తీసేసేదండి. హాయిగా చాలామంది తీసేయడానికి గవర్నమెంట్ చేస్తూ ఉంది. లేకపోతే ఏమైతే దాతులు కట్ అయిద్దా? సో ఈ చిల్లర రాజకీయాలు తప్పితే మరొకటి లేదు. తెలంగాణ అంటే రాష్ట్రంలో అవసరం లేదు. లివర్లకు వెళ్తే సంతోషం. మళ్ళీ అప్డేట్స్ మరిన్ని చెప్పే ప్రయత్నం చేద్దాం. ఓటుకు నోటు తీసుకున్న వాళ్ళకి ఆ ఓటు పోద్దామంటే భయం ఉండదు. ఓటుకు 2 ఏళ్ళు, ఓటుకు 5 ఏళ్ళు, ఓటుకు 10 ఏళ్ళు. సో ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, మరిన్ని అప్డేట్స్ పెట్టే ప్రయత్నం చేద్దాం. ఆరోగ్యశ్రీ కార్డు పోతేనో, ఆధార్ కార్డు పోతేనో, రేషన్ కార్డు పోతేనో ప్రజలు భయపడతారు. 31 కోట్ల మంది ఓట్లు వేయట్లేదు. 31 కోట్ల మంది ఓటు వేయడానికి రావట్లేదు 91 కోట్లలో. సో మీరు ఏ మెరగపుడిచినా పెద్ద చేసేది ఏమీ లేదు. సో మాకు ఏదైనా నోటి కార్డు, బీసీ రిజర్వేషన్స్ సకల కుల జనగణన అంటే సరి పెట్టారు. మండల కమిషన్ అంటే కమండల యాత్ర పెడతాం, రామ జన్మభూమి కార్యక్రమం పెట్టారు. ఎప్పుడు మా నోటికాడ కూడిని తన్నకపోయే కార్యక్రమం ఉంటుంది. నోటికాడ కూడిని తన్నకపోయే కార్యక్రమం బీజేపీ చేస్తుంది. సో పెద్దలారా, మిత్రులారా, విజ్ఞాన పెద్దలు ఆలోచిస్తూ మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో అని తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ మళ్ళీ వీరు అందుబాటులో అధికారులను చెప్తే ఖచ్చితంగా రికార్డ్ చేసి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మనం కూడా మరింత సమాచారం అప్డేట్స్ రాసి స్క్రిప్ట్లో మళ్ళీ మీ నోటీస్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, నేను గరిడేపల్లి సత్యనారాయణ, లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్న.